బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సిట్ ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు అధికారుల నుంచి వాంగ్మూలాలు సేకరించింది. అయితే ఈ కేసులో తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను సిట్ అధికారులు ఫోన్లో సంప్రదించినట్లు సమాచారం. బండి సంజయ్ ఫోన్ ఆయన సన్నిహితుల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ దర్యాప్తులో తేలిన నేపథ్యంలో ఆయన వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి సిట్ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించారు. దీనికి సంజయ్ సానుకూలంగా స్పందిస్తూ ఈ నెల 23వ తేదీ వరకు తాను అందుబాటులో ఉంటానని, ఈలోపు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతారని తెలిపినట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సిట్ ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు అధికారుల నుంచి వాంగ్మూలాలను సేకరించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఏదైతే కీలక వ్యక్తిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు హైదరాబాద్కి చేరుకున్నాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరియు స్పీడప్ చేశారని చెప్తున్నారు. ఇప్పటికే దాంట్లో ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి వాళ్ళని ఒక్కొక్కరిగా ఇప్పటికీ విచారిస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అధికారుల నుంచి మీ ఫోన్ ట్యాప్ అయ్యింది, ఖచ్చితంగా మీ వాంగ్మూలం కావాలన్నట్టు కూడా వాళ్ళు అధికారులు ఫోన్ చేసి అడిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా విచారణకు హాజరవుతారని చెప్పేసి కూడా బండి సంజయ్ వాళ్ళకి అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడు హాజరవుతారన్న అంశానికి సంబంధించి మాత్రం బండి సంజయ్ ఇప్పుడైతే క్లారిటీ లేదు. ఎందుకంటే 23 వరకు కూడా ఇక్కడే అందుబాటులో ఉంటాయని చెప్పేసి చెప్పినటువంటి బండి సంజయ్ తర్వాత షెడ్యూల్ చూసుకొని ఏ రోజు వస్తానని అనేది మీకు కన్ఫర్మ్ చేస్తానని చెప్పేసి చిత్తాధికారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మీ షెడ్యూల్ చూసుకొని చెప్తే మేమైనా కూడా అక్కడికి వచ్చి మీ యొక్క వాంగ్మూలం తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు బండి సంజయ్ కి రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఇప్పటికే శిక్ష అధికారులు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు రేపు వాళ్ళకి అంటే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి వాళ్ళ ఫోన్ ట్యాప్ అయినట్టుగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత వాళ్ళ యొక్క టైం ను బట్టి సిద్ధాధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్తారా, లేదంటే వాళ్ళే అంటే టైం కుదుర్చుకొని ఇక్కడికి వచ్చి ఆఫీస్ ముందు విచారణకు హాజరవుతారని ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇది గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి వివిధ కోణాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో కొంత అంటే రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ అయినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళకి పైన చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసి మేము చేసినటువంటి కార్యక్రమాలను అడ్డుకునేందుకు వివిధ శతాల ప్రయత్నం చేశారు. నేను ఏదైతే 317 జీవోకి సంబంధించి పూర్తి స్థాయిలో అది సవరణ చేయాలని చెప్పేసి ఏదైతే దీక్షకు వెళ్దామని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో మా ఫోన్ ట్యాప్ చేసి మేము దీక్ష చేస్తున్నామని చెప్పేసి తెలుసుకొని ఆ రోజు అప్పటికప్పుడు నేను 10th పేపర్ లీక్ చేశానన్నట్టు కూడా నా పైన ఆరోపణలు చేస్తూ అర్ధరాత్రి నేను నైట్ డ్రెస్ లో ఉన్నప్పుడు వచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. నా ముందే పోలీసులు ప్రభాకర్ రావుకి కాల్ చేసి కూడా మాట్లాడారని చెప్పేసి కూడా నేను గతంలో ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి పదే చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అంటే వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా దాన్ని కాలయాపన చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న సందర్భం అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ అంటే సిట్ అధికారుల నుంచే కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఖచ్చితంగా సిబిఐకి అంటే ఇవ్వాలి. ఎందుకంటే డైరెక్ట్ గా కేంద్రం సిబిఐని ఇక్కడికి రంగంలోకి దించే అవకాశం లేనందున ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిఐ దర్యాప్తు కావాలని కోరాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ భవిత, థ్యాంక్ యూ.